సత్యభామలా అలిగా కృష్ణుల్లా కాళ్ళ బేరానికి వచ్చాడా యాదగిరి. రాత్రికి నా ఇంటికి రప్పిస్తున్నా. ఇలా రాత్రుళ్ళు వాడు నా ఇంటికి రావడం ప్రారంభమయ్యి చివరికది గాలివానలా మారి వాడి జీవితంలో, ఆ దుర్గమ్మ కుటుంబంలో తుఫాన్లా అలజడి రేపుతుంది. ముఖ్యంగా కన్నపేగే కాలనాగై కాటువేసే కాలం పొంచి ఉందమ్మా. అయిన వాళ్లే వెన్నుపోటు పొడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరూ ఉండి అనాథలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కొన్ని శాంతులు జరిపిస్తే మహాసుదర్శన యాగం చెయ్యాలి. తొందరగా వడ్డించు, తినేసి సవారికి వెళ్ళాలి. పద్మావతి, పద్మావతి నిన్నే. చదువుకుంటున్నాను. ఏంది చదువుకుంటావా? ఏమైనది నీకు? చెప్పు సీనయ్య. ఏంది చెప్పేది? ఒక పక్క నాకు తిండి పెడుతూ ఎక్కడో ఆలోచిస్తున్నావేంది? గదేంది అని అడిగితే చదువుకుంటున్నాను అంటున్నావు. అలా అన్నానా? ఏంది పద్మావతి, ఏమైనాది? ఎందుకు ఇట్లా ఆలోచిస్తుండా? అసలు నీకు అంత ఆలోచన ఏంది? మళ్ళీ చదువుకి డబ్బు చాలా అవుతుందనా? అది కాదు సీనయ్య. మరేంది? గుడిలో ఆచార్య గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. మహాసుదర్శన యాగం చెయ్యాలి. అదా? దాని గురించి నీకు అంత ఆలోచన ఎందుకు? అమ్మ క్షేమం కోసం గా యాగం మనం చేస్తున్నాం. మాట అయితే అన్నాము, కానీ అది సాధ్యమేనా అని. ఏ చేయలేనని నీ ఉద్దేశమా? ఆ యాగానికి చాలా ఖర్చు అవుతుందని ఆచార్య గారు చెప్పారు కదా. ఖర్చుకు భయపడి వెనకడిగేస్తామా? వెనకడుగు వెయ్యమనడం లేదు, కానీ కాస్త ముందు చూపుగా ఆలోచన చేయాలి కదా. అంటే నేను ఏ ఆలోచన చేయకుండానే ఆచార్య గారితో యాగం చేద్దామని చెప్పానన్నా? నేనలా చెప్పగానే అవును మేం యాగం చేస్తామని నువ్వు కూడా ఆలోచించకుండానే అన్నావుగా. ఆ క్షణంలో అత్తమ్మకి కీడు అనేసరికి అసలు నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కాలేదు సీనయ్య. అందుకే అలా అన్నాను. అయితే ఇప్పుడేమంటావు? యాగం చేయించలేం కాబట్టి ఆగిపోదామంటావా? ఆహా, అలా అని నేను అండలేదు, కానీ అంత ఖర్చు ఎలా భరిస్తామా అని. కనీసం నా దగ్గర ఇంకో నగున్నా. నన్ను ఇంకా అసమర్థుని చేయకు పద్మావతి. ఇంకోసారి అసలు నువ్వు ఈ మాట అంటే నాకు చాలా కోపం వస్తుంది. అది కాదు సీనయ్య, అంత డబ్బు నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ప్రేమ తెస్తుంది. గా ప్రేమే యాగం జరిపిస్తుంది. ఏంటి నువ్వనేది? అవును పద్మావతి, మా అమ్మ మీద నాకున్నది నిజమైన ప్రేమే అయితే నా తల్లి రుణం కొంతైనా తీర్చుకునే అదృష్టం నాకుంటే ఈ యాగం ఏ అడ్డు లేకుండా జరుగుతుంది. అమ్మకి మేలు చేస్తుంది.
నిజంగా ప్రేమకంత శక్తి ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ధనవంతులవుతారు సీనయ్య. ఏమో మనం ఇట్టాగే ఉంటావా ఏంది? మనము ధనవంతులం అవుతావేమో.